హలో ఆద్య టీవీ వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు హమారా ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా నమస్కారాలు. నమస్తే సార్. ఈరోజు దేశవ్యాప్తంగా సిఏఏ పైన, ఎన్ఆర్సీ పైన చాలా రగడ జరుగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలు బిల్లులు పూర్తిగా దేశ ఔన్నత్యానికి దెబ్బతీసే విధంగా ఉన్నాయి, ముస్లిం వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు. ఇంకోవైపు బీజేపీ ఏదైతే ఈ బిల్లును ఆమోదపరిచిందో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీలాంటి ఎంతోమంది నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ముందుగా మా ప్రేక్షకుల కోసం సిఏబి అనే దానికి పూర్తి రూపం ఏంటి, అసలు సిఏబి చట్టంలో ఏమేమి ఉంది చెప్పండి సార్. ముందుగా ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ రాష్ట్రీయ దళిత సేన తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ సిఏఏ చట్టము, క్యాబ్ చట్టము ఇప్పుడు సిఏఏ అయిందనుకోండి. ఓకే, ఈ చట్టాన్ని ఏమైందంటే ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, మమతా బెనర్జీ టీఎంసీ కానీ, అలాగే కమ్యూనిస్టులు ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఒక రాంగ్ ప్రాపగండ తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే జనాల్లోకి ఈ చట్టం ఏదైతే ఈ క్యాబ్ చట్టం ఉందో ఇది భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్లకు పూర్తి వ్యతిరేకము, ఈ చట్టం వల్ల ముస్లిమ్స్ చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి అన్వాంటెడ్గా ఒక రాంగ్ ప్రాపగండ తీసుకెళ్ళిపోయి ఈరోజు వాళ్ళతోని ధర్నాలు కానీ, హింసలు అంటే కాల్చేయడం, ప్రభుత్వ ఆస్తులను కాల్చేయడం లాంటివి కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించాలి. ఏంటంటే అసలు క్యాబ్ చట్టం ఏం చెప్తుంది అనేది స్పష్టంగా తెలుసుకుంటే, అసలు ఏముంది అనేది తెలుసుకుంటే ఇవన్నీ జరగవు. ఇవన్నీ కూడా పాపం తెలియకనే అమాయకులైన ముస్లిమ్స్లను పావుగా వాడుకొని వాళ్ళ ఓటు రాజకీయాల కోసము ఈ శక్తులు ఏవైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ వీళ్ళందరి శక్తులు ఆడుకుంటున్న ఒక డ్రామా ఇది. ఓకే, అసలు యాక్చువల్గా క్యాబ్ చట్టం ఏముంది అంటే స్పష్టంగా చెప్పాలంటే రెండే విషయాలు స్పష్టంగా అన్నారు. ఒక్కటి, అక్రమ వలసలు ఏవైతే అక్రమంగా ఈ దేశంలోకి వచ్చినా అందరూ, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే అక్రమ వలసలను ఆపడం. రెండోది, మన హిందూ సమాజం మన పక్కన దేశాల్లో మన బార్డర్ని పంచుకొని ఉన్న దేశాల్లో ముఖ్యమైన ముస్లిం కంట్రీస్ 3 ఉన్నాయి: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మిగతా శ్రీలంక ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ మన నేపాల్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ సెక్యులర్ దేశాలు కాబట్టి అవి మనం వాటితో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఈ 3 కంట్రీస్ మాత్రం ఏం చేసినాయంటే దే ఆర్ డిక్లేర్డ్ మేము ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీస్, మాది మా దేశంలో మతం అనేది ముస్లిం మతం మొదటి ప్రాధాన్యత అని స్పష్టంగా డిక్లేర్ చేసుకున్నాయి. వాళ్ళ రాజ్యాంగంలో కూడా రాసుకున్నాయి ఆ విధంగా. ఎక్కడైతే ఈ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో మన దేశం నుంచి విడిపోయినప్పుడు మన హిందూ సమాజంలో ఉన్న అంటే మన హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైనులు, పార్షియన్స్, క్రిస్టియన్స్ కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతుకుతుండే అనమాట. బ్రతకడానికి వెళ్ళారు అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉండే, డివైడ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, అట్లా ఉన్నారనమాట. అయితే ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ అని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ మన వాళ్ళు ఏమైపోయారంటే మైనారిటీస్ అయిపోయారు, ముస్లిమ్స్ మెజారిటీస్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1947లో పాకిస్తాన్ విడిపోయినప్పుడు మన హిందూ జనాభా అక్కడ 30% ఉండే, 30 నుంచి 35% ఉండే. ఓకే, అంటే అప్పటి నుంచి ఇప్పుడు లెక్కేస్తే ఇవాళ 3% కూడా లేరు. అంటే ఏమైంది, అందరు ఏమైపోయారు? 10 రెట్లు దగ్గర 10 రెట్లు కాదు, ఎంతనా దగ్గని అంత వాళ్ళంతా ఏమైపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అంతే, అలాగే ఇటు వస్తే బంగ్లాదేశ్ అలాగే ఏమైపోయారు. బంగ్లాదేశ్లో కూడా ఒకప్పుడు మనది 30% దాకా ఉండే, ఈరోజు ఎంత అయిపోయినారు? మళ్ళీ అదే 1%, 2%, 3%గా అయిపోయారు వాళ్ళు. ఏమైపోయారు మరి జనాలు? ఈ 70 సంవత్సరాల్లో మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు అంటే ఆ మైనారిటీస్ మీద అక్కడ ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల నుంచి కాపాడడానికి ఈ క్యాబ్ చట్టం ద్వారా వాళ్ళని మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి ఒక 5 నెలలు వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళకు ఈ దేశం వల్ల ఏం ప్రమాదం లేకపోతే ఈ చట్టం ద్వారా వాళ్ళకు పౌరసత్వాన్ని ఇవ్వడం అనేది అది. అండ్ ఇంకోటి, అక్రమ వలసలు వచ్చింది కదా, ఈ అక్రమ వలసలు ఏవైతే వస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యాలు కావచ్చు, ఎవరైనా సరే ఈ 3 దేశాల నుంచి మన దేశంలోకి ఎవరైతే అక్రమంగా వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారో వాళ్ళను ఇక్కడ నుంచి పంపేయాలి.
అనేది ఈ చట్టం ద్వారా తీసుకొచ్చింది అది. అంతేగాని స్థానికంగా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఈ చట్టం వల్ల ఏం ప్రాబ్లం ఉందండి? అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధమే లేదు అసలు ఈ చట్టంతో వాళ్ళకి. కాకపోతే ఈ రాజకీయ శక్తులు ఏం చేస్తున్నాయంటే వీళ్ళని అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళతోని ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు అంతే. కమింగ్ టు మీరు ఏదైతే అక్కడ దేశాల్లో మైనారిటీలకు ఏదైనా ఇబ్బంది కలిగితే మన దేశ పౌరసత్వం లభించేలా చేస్తారంటున్నారు. మరి ఆ పరిస్థితుల్లో రోహింగ్యా ముస్లింలు కూడా మైనారిటీల కింద ఉన్నారు కదా ఇతర దేశాల్లో. అయితే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఏం చెప్తున్నారంటే, సరే వాస్ మీ చట్టం ద్వారా ఏమని చెప్తున్నారంటే ఈ 3 దేశాల్లో ముస్లిం చేత బాధించబడిన హిందువులను తీసుకొస్తున్నారు అన్నారు, కరెక్టే. కానీ బంగ్లాదేశ్లో బాధించబడేది ఎవరు? రోహింగ్యా ముస్లిమ్స్. ఎవరి చేతిలో బాధించబడ్డారు? బుద్ధిస్టులు అనే వాళ్ళ చేతిలో బాధించబడ్డారు అనేది వాళ్ళు చెప్తున్న ఒక ప్రాపగండ తీసుకొచ్చారు వాళ్ళు. ప్రాపగండ కాదు, అది వాస్తవం. అది అంటే బుద్ధిస్టులు శాంతి కామికులు అనే పేరున్న, ప్రపంచంలోనే శాంతి కామికులు అనే పేరున్న బుద్ధిస్టులు ఎందుకు వాళ్ళని తరిమేశారు అంటే, రోహింగ్యాలు వాళ్ళ ఏ విధంగా అక్కడ బ్రతికేవారు, అక్కడ మనుషుల్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేసేవారు అనేది మనం ఎన్నో వీడియోలో సోషల్ మీడియాలో చూసాం. మనం ఎంత దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉండేటని అవన్నీ చూసాం మనం. చూసినప్పుడు వాళ్ళని ఎవరైతే రోహింగ్యాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి. ఇంకో విషయం కూడా స్పష్టంగా ఏంటంటే, ఒక దేశము బయట నుంచి వలస వస్తున్నాడు, ఒక వలస వస్తున్నాడు అంటే ఎవరైనా వస్తున్నారు అంటే ఫస్ట్ దేశం ఏం చేస్తుందంటే వాళ్ళ వల్ల ఈ దేశానికి ఏమైనా ప్రమాదం ఉందా అని ఆలోచిస్తుంది. ఓకే, రోహింగ్యాలు వస్తున్నారు, ఈ రోహింగ్యా వల్ల ఈ దేశానికి ఏమైనా ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంటే అది హిందూ అయినా సరే రానియము, ముస్లిం అయినా రానియము, క్రిస్టియన్ అయినా రానియము. ఎందుకంటే దేశ భద్రత, ఈ దేశంలో ఉన్న పౌరుల భద్రత ఏ దేశానికైనా మొదటి ప్రిఫరెన్స్, ప్రాధాన్యత. మరి రోహింగ్యాలను మాత్రం మనం ఎందుకు వద్దంటున్నాము అంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి ఈ రోహింగ్యాలను తరిమేసారు. అక్కడ నుంచి తరిమేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఫస్ట్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన హసీనా గారు ఏం చేశారంటే, బంగ్లాదేశ్ ఇట్ సెల్ఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీ, వాళ్ళు మనం ముస్లిమ్సే, వచ్చేవాళ్ళు కూడా ముస్లిమ్సే అని చెప్పేసి ఆమె రానిచ్చింది. ఫస్ట్ రానిచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఇమ్మీడియట్గా కొద్ది రోజులకే ఎందుకు ఆమె ఎలగొట్టింది వాళ్ళను? ఒక సాటి ముస్లిం కంట్రీ ఉండి సాటి ముస్లింని ఎందుకు తరిమేసింది అంటే, మనం ఒకసారి వెనకకి వెళ్దాం ఒకసారి. ఎప్పుడు అంటే 2008లో మనకు ముంబైలో అటాక్స్ జరిగినాయి. మనకు ముంబై పేలు తెలుసు కదా మనందరికీ. ఆ ముంబై పేలుల్లో ఎవరి హస్తం ఉంది అంటే రోహింగ్యాలు కూడా అందులో పాత్ర ఉంది. రోహింగ్యాల పాత్ర ఉంది. ఈ రోహింగ్యాలకు తీవ్రవాద సంస్థలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎలా అంటే, రోహింగ్యాలు ఆర్ట్సా మిలిటెంట్ గ్రూప్ అని మయన్మార్లో ఒక తీవ్రవాద సంస్థ ఉంది, అందులో వీళ్ళు సభ్యులు. అలాగే అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని ఒక తీవ్రవాద సంస్థ ఉంది, రోహింగ్యా వాళ్ళది, అంటే ఒక తీవ్రవాద సంస్థ. అలాగే ఇండియన్ ముహజ్జుద్దీన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, అందులో కూడా రోహింగ్యాలు ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ జమాతుల్ ముహజ్జుద్దీన్ అని చెప్పేసి ఒక తీవ్రవాద సంస్థ. ఈ 4 తీవ్రవాద సంస్థలలో కూడా ఈ రోహింగ్యాలు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వీళ్ళ ద్వారానే ఈ ముంబై దాడులు ఏదైతే జరిగినాయో ఇందులోకి వెళ్ళి ముంబై దాడులు జరిగినాయి. అప్పుడు మన విచారణలో స్పష్టంగా ఏర్పడ్డది. ఈ 4 సంస్థలకి, ఈ తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ ఎవడిస్తున్నాడయ్యా అంటే పాకిస్తాన్లోని లష్కరే తోయిబా. అంటే చూడండి, ఇంత స్పష్టంగా రోహింగ్యాలు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తర్వాత వాళ్ళని ఈ దేశంలోకి ఏ విధంగా రానియాలి చెప్పండి? ఈ దేశానికి ప్రమాదమా కాదా? దానికోసమే ప్రభుత్వం ఏం చేసిందంటే రోహింగ్యాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో రానియద్దు. ఎందుకంటే మనకు ఇప్పుడు రేపు వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు చెప్తుంటే లేదు వాళ్ళని కూడా రానియాలా, మానవతా దృక్పథంతో రానియాలా. మన భారతదేశం అంటే మనం ఎంతో ప్రేమ గుణం గలది, వాళ్ళు మానవతా దృక్పథంతో రానియాలంటే నేను ఒకటి చెప్తున్నా, మానవతా దృక్పథం రాణిస్తామో మరి మీ ఇంట్లో పెట్టుకుంటారా? ఎవడైతే రాజకీయ నాయకుడు పనికి మాలినోడు ఈయన మానవతా దృక్పథంతో తీసుకురాంటున్నాడు కదా, ఈ తీవ్రవాదులను తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాం, నువ్వు పెట్టుకుంటావా? నీ ఇంట్లోనే పెట్టుకున్నాడు, నీ దేశంలో ఎట్లా పెట్టుకొని రాణిస్తాం మేము? ఎప్పుడే కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ముందు దేశం గురించి ఆలోచించాలా. వచ్చేవాడి వల్ల దేశానికి ఏమైనా ప్రమాదం ఉందా? ఈ వచ్చిన వాడు రేపు బాంబే బ్లాస్ట్ చేస్తాడా, లేకుంటే చార్మినార్ బ్లాస్ట్ చేస్తాడా, లేకుంటే మళ్ళా
ఈ మన హైదరాబాద్ ఏం బ్లాస్టులు చేస్తాడు, ఎక్కడ ఏం చేస్తాడో ఏం తెలుసు, ఢిల్లీలో పార్లమెంట్ అటాక్ చేస్తాడు, చేయడానికి గ్యారంటీ ఏంది. కాబట్టి 100% రోహింగ్యా ముస్లిమ్స్లను దీని ద్వారా అడ్డుకట్ట వేయాలని ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు సమర్థించాల్సింది భారతదేశంలో ఉన్నారు. మీరు చెప్పినట్లుగా నిజంగానే ఏదైతే ఇస్లామిక్ దేశాల్లో హిందూ మైనార్టీలు కావచ్చు, ఇతర బౌద్ధులు, జైన్లు మైనార్టీలు రక్షణ కోసం మన దేశ పౌరసత్వం ఇస్తున్నాం. అలాంటప్పుడు అసలు ఏదైతే ఇస్లామిక్ కంట్రీలో ఉన్న ముస్లిమ్స్ను కూడా రానివ్వాలి, అక్కడ వాళ్ళు ఎవరైతే అక్రమంగా వలసదారులు వస్తున్నారో వాళ్ళని కూడా రానివ్వాలనే ఒక కొత్త ప్రతిపాదనను కొన్ని వర్గాలు తీసుకొని వస్తున్నాయి. అసలు ఏంటి వింత పోకడు? ఇదైతే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా, విచిత్రం అంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. నేను ఈ మధ్యలో ఒక డిబేట్ చూసాను, టీవీ డిబేట్లో. ఆ డిబేట్లో సేమ్ ఇదే క్వశ్చన్ అడిగిన అనమాట. మరి అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిమ్స్ కూడా రానియొచ్చు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ ఉన్నాయి, ఈ 3 కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్, అవునా? ఈ ఇస్లామిక్ కంట్రీస్లో వివక్షను ఎదుర్కొన్న వాళ్ళు రావాలని మనం చెప్తున్నాం, వాళ్ళు హిందువులు. ఈ 3 కంట్రీస్లో ముస్లిమ్సే వివక్షను ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళను హిందువులను మతం మార్పించారు, బలవంతంగా మత మార్పులు చేశారు, ముస్లిమ్స్గా మార్చారు, కాబట్టి వీళ్ళ మీద వివక్ష జరిగింది. వీడు ముస్లిమే ఇప్పుడు రావాలని ముస్లిం అని ఎట్లా, ఇప్పుడు అక్కడ ఉన్నదే ముస్లిం మతము, సాటి ముస్లింని ఏ విధంగా వివక్ష చేస్తాడు? జరిగేదే మత వివక్ష అయినప్పుడు ఇక్కడ మత వివక్షమే ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 30% 3% ఎందుకు అయింది, ఎందుకు జరిగింది? అదే ఇప్పుడు భారతదేశంలో మరి మత వివక్ష ఉందా? లేదు. ఒకప్పుడు ఇక్కడ 4% ఉన్న ముస్లిమ్స్ ఈరోజు ఎంత అయింది? 29-30% అయింది వాళ్ళ. అంటే ఇక్కడ ఉందా వివక్ష? లేదు, మత వివక్ష లేదు ఇక్కడ. అంటే అంత స్పష్టంగా అర్థమవుతుంది మనకు ఆ దేశాల్లో మత వివక్ష ఉందని. మరి ముస్లిమ్స్ని రానివ్వడం అంటే వాళ్ళ దేశంలో మేము ఇక్కడ ఇండియాలో ఉండామని చెప్పి అక్కడ ముస్లిమ్స్ పోయినరు, మరి వాళ్ళ దేశంలో ముస్లిమ్స్ ఎవరు ఏ మతం మారమని వాళ్ళని వివక్ష చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళని రానియడం అనేది ఎంత బుద్ధి తక్కువ పని. అండ్ ఇంకోటి కూడా నేను ఒక్క విషయం చెప్తాను నేను ఇక్కడ. ఈ మధ్య ఒక డిబేట్లో కూడా చూసాను నేను, ఎవరంటే అహ్మదీయులు అనే వాళ్ళు పాకిస్తాన్లో అహ్మదీయులు అండ్ హబీబీలు ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక పనికి మాలిన ఒక డిబేట్లో చూసిన ఏంటంటే వాడు ఏమంటుండంటే, అక్కడ అహ్మదీయుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, మరి అహ్మదీయుల్ని మనము వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చు కదా. నేను ఒక మాట చెప్తా, అహ్మదీయులు అంటే ఎవడు? ముస్లిం. హబీబ్ ఎవడు? ముస్లిం. వాళ్ళిద్దరు ఏదో తిన్నదరగా తన్నుకొని చేస్తుంటే వీని మేము తీసుకొచ్చుకుంటాం. అలా మత ఘర్షణ కాదు కదా, వాళ్ళే ఏవో కొట్లాడలు. ఇప్పుడంటే షియా ఉంది, సున్నీ ఉంది, షియా సున్నీ తన్నుకుంటున్నారు అని చెప్పేసి ఒకరైతే మనం తెచ్చుకోం కదా. వాళ్ళు అది కూడా అంటున్నారు, మీకు తెలియదేమో. అవునా? షియా సున్నీ తన్నుకొని ఇప్పుడు షియా వాళ్ళని సున్నీ వాళ్ళని తెచ్చుకోవాలంటే అందరు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు ఆ దేశం ఎందుకు ఇచ్చినాం మనం? ఆ దేశం ఒక పని చేద్దాం, ఆ పాకిస్తాన్ కూడా మాకు ఇచ్చేయండి, మీ అందరు మాది ఇండియాలో ఉన్నట్టే కదా. ఆ ఆఫ్ఘనిస్తాన్ కూడా మాకు ఇచ్చేయండి, మీ ఇద్దరి మధ్య ఎట్లా తనుకుంటారో మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఎట్లా చక్క వేయాలని అట్లా చేస్తాం మేము. బంగ్లాదేశ్ కదా, అది కూడా మా దేశానికి కలిపేయండి, అప్పుడు అందరు వచ్చేయండి, మిమ్మల్ని ఏ విధంగా సెట్ చేయాలో ఆ విధంగా మా ప్రభుత్వం సెట్ చేస్తుంది. మీకు భూమి ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము, ఇచ్చే తర్వాత నువ్వు అక్కడ మీకు తిన్నదరగాక మీరు తన్నుకొని ఇప్పుడు మేము మీ దేశంలోకి వస్తాం పౌరసత్వం అంటే మేము ఎందుకు ఇస్తామండి? ఇదేమన్నా సత్రమా?